ఇవాళ సాయంత్రం 6:30 గంటలకి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇండియా టుడే, మై యాక్సిస్, చాణక్య, ఇండియా టీవీ, ఎన్డీటీవీ, సిఎన్బిసి ఇలాంటి జాతీయ సర్వే సంస్థలన్నీ కూడా తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిలీజ్ చేయబోతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక మంది ప్రజలు ఒకే ఒక్క సర్వే ఫలితం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ సెఫాలజిస్టే ఆరా మస్తాన్ ఇవాళ చిలకలూరుపేటలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు 6ంటికి. ఆయన ఏం చెప్తారు అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇదిలా ఉంచితే వైసీపీ మంత్రి జోగి రమేష్ హాట్ కామెంట్స్ చేశారు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వేళ. ఆయన ఏమంటున్నారంటే వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ డామినేషన్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలనే కాదు, జూన్ 4న రిలీజ్ కాబోయే పూర్తి ఫలితాల్లో కూడా వైఎస్ఆర్సీపీ కంప్లీట్గా డామినేట్ చేసి పడేస్తుందని చెప్పి జోగి రమేష్ హాట్ కామెంట్స్ చేశారు తనదైన శైలిలో. స్వతహాగా జోగి రమేష్ చాలా అగ్రెసివ్గా ఉంటారు. ప్రత్యర్థి పార్టీలపై, పవన్ కళ్యాణ్పై కావచ్చు, చంద్రబాబుపై కావచ్చు, చాలా తీవ్ర పదజాలంతో ఆయన విరుచుకుపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఆయన ఏం కామెంట్ చేశారంటే, జూన్ 4 తర్వాత వైసీపీ విజయ ఢంకా చూసి చంద్రబాబుకి మూర్ఛరాగం వచ్చి హాస్పిటల్లో చేరతారని చెప్పి జోగి రమేష్ చాలా హాట్ కామెంట్స్ అయితే చేశారు. మరి దీనిపై టీడీపీ శ్రేణులు ఇంకా రియాక్ట్ కాలేదు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ గెలుపుకి దోహదం చేసే అంశాలను కూడా జోగి రమేష్ ప్రస్తావించారు. ముఖ్యంగా రూరల్ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీ వైపే ఉంది. తమ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఎక్కడా కూడా వైసీపీకి మిస్ కాలేదు. కొన్ని చోట్ల అర్బన్ స్థాయిలో వైసీపీకి ఓట్లు పడని మాట వాస్తవమే, కానీ తమను ఏదైతే నమ్ముకున్నారో ఓట్ బ్యాంక్ వాళ్ళంతా కూడా వైసీపీ వైపే ఉన్నారు. ముఖ్యంగా మహిళా ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీకే వేశారని చెప్పి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి జోగి రమేష్ ప్రెడిక్షన్ అనేది నిజమవుతుందా, అబద్ధమవుతుందా? అసలు ముందు పెనంలూరులో జోగి రమేష్ గెలుస్తారా లేకపోతే బోడే ప్రసాద్ గెలుస్తారా అనేది మనకి ఇంకా 2 రోజుల్లో తెలిసిపోతుంది. సరే, జోగి రమేష్ వైఎస్ జగన్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన పెనంలూరు పోటీ చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి విశ్లేషించుకున్నట్టయితే పెనంలూరులో బోడే ప్రసాద్కే ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దానికి కారణాలు ఏంటంటే, బోడే ప్రసాద్ లోకల్ అభ్యర్థి, జోగి రమేష్ నాన్ లోకల్. ఆయన పెడన్ నుంచి వచ్చారు. గతంలో ఆయన పెడన్లో పోటీ చేసి విజయం సాధించారు. కానీ వైఎస్ జగన్ ఈసారి ఆయన్ని పెనంలూరు నుంచి పోటీ చేయించారు. కానీ ఇక్కడ బోడే ప్రసాద్కే ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం మనం చెప్పుకున్నట్టే ఆయన లోకల్. అట్ ద సేమ్ టైం గతంలో బోడే ప్రసాద్ ఓడిపోయినా కానీ ఆయన నియోజకవర్గాన్ని అసలు వదిలిపెట్టకుండా, ఆయన ఓడిపోయినప్పటికీ ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఏమైనా తప్పు చేస్తుంటే క్షమించండి అని చెప్పి ప్రతి ఒక్కరికి క్షమాపణ కోరి ఆయన ప్రజల మధ్య ఉన్నారు. వాళ్ళ యొక్క సమస్యల్ని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకొని కాస్త కూస్త తీర్చడానికి ట్రై చేశారు బోడే ప్రసాద్ గారు. సో బోడే ప్రసాద్ యొక్క ఇంపాక్ట్ పెనంలూరు కాన్స్టిట్యుయెన్సీపై ఎంతో కొంత ఉంది. సో అందరూ కూడా అక్కడ బోడే ప్రసాద్ని టీడీపీనే గెలిపించాలని చెప్పి ముందే డిసైడ్ అయిపోయి ఆయనకే ఎక్కువ స్థాయిలో ఓట్లు గుద్దినట్టు మనకు సమాచారం. మరి చూడాలి జోగి రమేష్ అక్కడ ఏ స్థాయిలో ఓట్లు సాధించారనేది మనకి ఇంకో 2 రోజుల్లో తెలిసిపోతుంది. ఈరోజు ఎగ్జిట్ పోల్స్తోనే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి దిమ్మ తిరిగి బొమ్మ కనబడబోతా ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరగబోతా ఉంది, బొమ్మ కనపడబోతా ఉంది చంద్రబాబు నాయుడికి. ఒక విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్తో దిమ్మ తిరిగి బొమ్మ కనపడితే 4వ తారీఖున రిజల్ట్స్ ఫలితాల రోజు చంద్రబాబు నాయుడికి నాకు తెలిసి మూర్ఛ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు మూర్ఛ రోగంతో హాస్పిటల్లో చేరటం తథ్యం. ఏదో పనికి మాలిన సర్వే సంస్థలు కొన్నిటిని అడ్డం పెట్టుకొని వచ్చేస్తున్నాం మేమే వచ్చేస్తున్నాం అని చెప్పేసి ప్రచారం చేసి ఎల్లో మీడియా 4 రోజుల పాటు గెంతితే ఈరోజు సాయంత్రం 6:30కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది మీకు. 4వ తారీఖు మాత్రం కూటమికి కుదిరైపోవటం ఖాయం, చంద్రబాబు నాయుడికి మూర్ఛ రావటం ఖాయం, చంద్రబాబు నాయుడు ఆ మూర్ఛ రోగంతో హాస్పిటల్లో చేరటం ఖాయం.